అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా మనవరాలు బర్త్డే. తన బర్త్డేని డిఫరెంట్గా సెలబ్రేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో మేము పుట్టపర్తి, కర్ణాటక నాగేపల్లి మధ్యలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ మా అమ్మాయి చేతుల మీదుగా, అంటే మా మనవరాలి చేతుల మీదుగా అక్కడున్న పెద్దలందరికీ కూడా ఫ్రూట్స్, బిస్కెట్స్, బ్రెడ్ అన్నీ పంచాము అన్నమాట. తన చేతుల మీదుగా ఈ విధంగా తన బర్త్డేకి ఇప్పిస్తే తనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది రావాలి, చిన్నతనం నుంచే సేవాభావం కలవాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ పని చేసాము. కానీ నా మనవరాలు అయితే అడిగింది, నా ఫ్రెండ్స్కి కదా ఇవ్వాలా, ఎందుకు మనం ఇలా తాతోళ్ళకి ఇస్తానమోనని. నీ ఫ్రెండ్స్కు ఇవ్వాలి, ఇలా పెద్ద తాతలకు కూడా ఇవ్వాలి, ఇస్తే వాళ్ళందరూ నిన్ను బాగా దీవిస్తారమ్మా, నువ్వు బాగా చదువుకుంటావు అంటే, అయితే ఓకే పదాము అనింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ చేత మనం ఇలాంటి కార్యక్రమాలైనా జరిపినట్లయితే వాళ్ళల్లో కూడా సేవాభావము, సర్వీస్ అనేది చిన్నప్పటి నుంచే అలవడుతుంది. ఆ ఉద్దేశంతో నా మనవరాల చేత ఈ విధంగా ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే తీసుకెళ్ళి వాళ్ళందరినీ చూపించి తనతో మాట్లాడించి వాళ్ళందరికీ ఈ విధంగా పంచడం అనేది జరిగింది. ఇదే అండి నా మనవరాల బర్త్డే. ఈ విధంగా పొద్దున్నే ఈ విధంగా వాళ్ళందరికీ కూడా పంచాము. తనకు ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ని తీసుకెళ్ళాము అనమాట. ఇంతమంది పెద్దలు ఉన్నారా, ఇంతమంది తాతోళ్ళు ఉన్నారా అని అడిగిందనమాట. తనకు తెలియదు కాబట్టి తనకు తెలియజెప్పాము. ఈ విధంగా నీ బర్త్డేకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మనం ఈ విధంగా పెద్దలందరికీ కూడా ఇవ్వాలమ్మా ఈ విధంగానని చెప్పాను. తను కూడా డిఫరెంట్గా ఫీల్ అయింది. ఇదే అండి ఈరోజు అందరికీ ఇచ్చాము. పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ తను ఏదో అడిగారు, తను చెప్పింది. ఈ విధంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే తన 5th అయిపోయి 6thలో పడింది. 6th బర్త్డేని ఈ విధంగా మేము ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి స్టార్ట్ అయితే చేసాం. అదే అండి. దీని తర్వాత మమ్మల్ని కొంతసేపు కూర్చోమన్నారు. అక్కడ ఒక రిటైర్డ్ తాత ఉన్నాడు, టీచరు. ఆ తాత పిల్లలు వస్తే గాన చూడాలంటాడు, ఇలాంటి బర్త్డే పిల్లలు వస్తేనని. కొంతసేపు కూర్చున్నాము. ఆ తర్వాత ఆ సార్ని అయితే తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆ సార్ నాకు తెలిసిన సార్ని కొంతసేపు మాట్లాడిచ్చేసి, చూడండి ఈ పెద్ద ఆవిడికి చెవులైతే వినపడవు, తను ఏదో అడిగింది, నా మనవరాలు చెప్పింది కానీ ఆమెకు అర్థం కాలే. ఈ విధంగా ముద్దు పెట్టుకునింది. ఆ తర్వాత అయితే మేము ఇంటికైతే వచ్చేసాం. ఇది పుట్టపర్తిలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్. కొంతమందే ఉన్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి, మేమైతే తీసుకెళ్ళినవన్నీ అక్కడే పెట్టి మళ్ళీ ఇమ్మని చెప్పి వాళ్ళకి మేమైతే ఇంటికి వచ్చాము. అదే అండి ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. ఇదిగోండి అందరూ ఒక చోట ఉన్నారు. ఆ సార్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము సార్ కోసము. సారు నడవలేడంట, రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. సరే అనేసి అలాగా కొంతసేపు అయితే చేసాము. ఆ తర్వాత ఒక అమ్మాయి వెళ్తుంది తాతని తీసుకురావడానికి. చూద్దాం తాత ఎంతసేపటికి వస్తాడో. తాత వచ్చిన తర్వాత తాతతో కొంతసేపు మాట్లాడేసి ఇంకా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. ఇక్కడున్న తాతలు కాదండి, ఇంకొక తాత ఉన్నాడు. ఆ సార్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఆ సార్ అయితే వచ్చాడు, రిటైర్డ్ టీచరు. మా స్కూల్కి కూడా అప్పుడే ఒకసారి వచ్చిన్నాడు ఆయన. ఆ సార్ని కూడా దగ్గరికి వెళ్ళి సార్ దగ్గర దీవెనలు తీసుకొని, సార్ మా అమ్మాయికి ప్యాడు, చాక్లెట్స్ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. అవైతే తీసుకొని వచ్చాము ఇంటికి. ఇది అండి, ఈ విధంగా అమ్మాయి యొక్క బర్త్డేని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి బర్త్డేకి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే తనని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. అందరికీ కూడా తోచినవి ఇస్తే బాగుంటుంది. పెద్దలందరికీ, పిల్లలకి ఫస్ట్ నుంచి ఆ విధంగా ఇచ్చేదాని వల్ల వాళ్ళకు కూడా ఒక సర్వీస్ మైండ్ అనేది కలుగుతుంది.
అది మెయిన్ నా కాన్సెప్ట్ అనేది, అందుకనే తీసుకెళ్ళాను. ఇది ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్. ఇంక అక్కడి నుంచి అయితే బయటికి అయితే వచ్చేస్తున్నాము. ఈ విధంగా బయట వచ్చాం. బయట కూడా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇంక ఇదంతా కూడా చూసుకుంటూ మేము బయటికి అయితే రావడం అనేది జరిగింది. ఈ విధంగా బయట అయితే వచ్చేసామండి. ఈ విధంగా మా అమ్మాయి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అందరికీ షేర్ చేయండి. నా మనవడండి ఇక్కడ. ఇంకక్కడ ఏదో చిన్న గుడి లాగుంటే గుడి దగ్గరికి అయితే లోపలే వెళ్ళాము. కోతులు ఎక్కువగా ఉన్నాయి, అందుకని అయితే అక్కడి నుంచి మేము మళ్ళీ కూడా వచ్చేసాం. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఇక్కడ కూడా ఒక చిన్న స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా ఇచ్చి, నా మనవరాలు అయితే వాళ్ళకి చాక్లెట్స్ అయితే ఇస్తూ ఉంది. చాక్లెట్స్ ఇచ్చేసి రావాలని అయితే అనుకున్నాము. నా మనవరాలు అవి వాళ్ళందరికీ కూడా పంచుతుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.